విశాఖ పెందుర్తి VMRDA కన్వెన్షన్ లో ఆ ప్రారంభోత్సవంలో సెంటర్లో ప్రోటోకాల్ రగడ. VMRDA కన్వెన్షన్ ప్రారంభోత్సవంలో సెంటర్లో ప్రోటోకాల్ రగడ. వేపగుంటలో సుమారుగా 8 కోట్ల రూపాయలతో వ్యాయామతో VMRDA నిధులతో నిర్మించిన కళ్యాణ మండపంలో స్థానిక కార్పొరేటర్ మమ్మన దేముడు పేరు శిలాఫలకం లేకపోవడంతో ఆందోళన చేసిన మమ్మల్ని దేవుడు అనుచరులు గత ప్రభుత్వ హయాంలో కార్పొరేటర్గా ఉన్న సమయంలో నేను నా వార్డులో 2 పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చాను. ఒకటి ఈ కళ్యాణ మండపం కాగా మరొకటి డంపింగ్ యార్డ్ అధికారులతో మాట్లాడి తీసుకొచ్చాను. ఈరోజు ఈ కన్వెన్షన్ సెంటర్కి కనీసం ఆహ్వానం పంపించలేదు. అలాగే ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకంపై నా పేరు కూడా వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు 95వ వార్డు కార్పొరేటర్ మమ్మన దేవుడు. నగరపాలక సంస్థల పరిధిలో మేమేం ప్రజల తరఫున మేము ఎన్నికలేదు కదా, మాకు అడిగే రూల్ లేదు. నాయకులం కాబట్టి ఆయన ప్రజాప్రతినిధి, ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ఒక కార్పొరేటర్, కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, బీజేపీ కార్పొరేటర్, ఆయనకైతే ఇవ్వాలండి. ప్రోటోకాల్ లేదు అనే చెప్పే రూల్ అయితే లేదు. ఎవరు చెప్పారో చెప్పండి, మేము అడుగుతాం. అదే ప్రతి దగ్గర అవమానం చేయడం కాదండి, ప్రతి దగ్గర అవమానం చేస్తున్నారు. ఏమి ఇదంతా చేసాడు, భూమి పూజ చేసిన దగ్గర నుండి కార్పొరేటర్ చేశారు అంతాను. ఈ రోజు అతను ప్రోటోకాల్ కావాలా? ఎవరు చెప్పారండి ప్రోటోకాల్ కావాలని? వార్డు కార్పొరేటర్ ఉండాలండి. ఆయన ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ఒక ప్రజాప్రతినిధి. ఆయన అనేది దీన్ని ఒక 2 నెలల కిందట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రవీంద్ర గారు, మాజీ శాసనసభ్యులు బాబ్జీ గారు ఇక్కడ పైలట్కి వచ్చిన తర్వాత ఆగస్టులో ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. దాని మీద VMRDA అధికారులు, ప్రత్యేకంగా కమిషనర్ విశ్వనాథ్ గారు కూడా ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రాంతానికే కాకుండా ఈ జోన్ పరిధిగా ఆనుముత్యం లాంటి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి దురదృష్టం ఏమిటంటే VMRDA అధికారులని ప్రోటోకాల్ ప్రకారము స్థానిక కార్పొరేటర్ అయినటువంటి మమ్మన దేముడు ప్రోటోకాల్ ప్రకారం స్టోన్ మీద ఉండాలి. మరి అధికారులు నిర్లక్ష్యం వల్ల ఆ నేము వెయ్యలేదు. అది శ్రేయస్కరం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధిని గౌరవించవలసిన బాధ్యత అధికారులపైన ఉన్నది. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు, ఇవాళ గతంలో నేను VMRDA డైరెక్టర్గా కూడా చేశాను, అంతే అనుభవం ఉంది. ప్రోటోకాల్ ఉంది దీనికి. ఆ ప్రోటోకాల్ పాటించకుండా ఇవాళ చేయడం అనేది సమంజసం కాదని చెప్పి కూటమిలో బీజేపీ కార్పొరేటర్గా ఉన్నప్పటికీ కూడా ఇంత నిర్లక్ష్యం చేయడం అధికారులు సమంజసం కాదని చెప్పి ఈ సందర్భంగా అధికారులకి తెలియజేస్తారు. ఈ ప్రారంభోత్సవానికి పార్టీలకు అతీతంగా సక్రమమైన పద్ధతిలో రైతులందరికీ ఎరువులు అందించాలని కోరారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. శ్రీకాకుళంలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిసి రైతు సమస్యలపై ఆయన కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఎరువుల పంపిణీలో చాలా అన్యాయం జరుగుతుందన్న ఆయన వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులందరికీ ఎరువులు అందించామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న జిల్లాల్లో అవసరానికి రైతులకు ఎరువులు ఇవ్వకుండా తర్వాత ఎప్పుడో ఇస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. టీడీపీ రైతులను ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు నాయుడు పరాకున చెప్పారో లేక మనసులో ఉన్నది చెప్పారో కానీ తమ ప్రభుత్వంలో రైతాంగానికి ఏమీ చేయమని చెప్పారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అధిక శాతం మంది రైతులే అని, వ్యవసాయంపైన ఆధారపడ్డ రైతులందరికీ సకాలంలో సాగునీరు, ఎరువులు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. చెప్పడం జరిగింది. ఏదేమైనా చాలా అన్యాయంగా ఎరువులు పంపిణీ జరుగుతోంది. గతంలో మనం రైతు భరోసా కేంద్రాల ద్వారా చాలా ఫ్రీక్వెంట్గా రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా సఫిషియెంట్గా మనం మెన్యూస్ ఇవ్వడం జరిగింది. అటువంటి కోకడి ఈవేళ ఏం లేదు. మరి సాక్షాత్తు వ్యవసాయ మంత్రి గారు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. రైతులకి అదును పదును, రైతు అన్నది వ్యవసాయం అదును పదును. ఒక సక్రమమైన టైంలో అందించలేకపోతే ఎరువుతాలకు ప్రయోజనం కూడా లేదు.
ప్లాంటేషన్ వేసేటప్పుడు దమ్ములో మనకి సహజంగా ఎరువులు కావాలి కొన్ని. ఆ ఎరువులు అన్నవి ఇప్పుడు అందటం లేదు రైతులకి. అలాగే నీరు కూడా ఆ ప్రాంతం అంతటికి కూడా నీరు లేదు. మా ప్రాంతంలో కూడా ఎక్కువ వీటికంతటికి నీరు అందట్లేదు. ఇవన్నీ ప్రధానమైన సమస్యలు అనేకం ఉన్నాయి. ఈ అన్ని సమస్యలు తీర్చే దిశగా ఒక రిప్రజెంటేషన్ వైఎస్ఆర్ పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కోఆర్డినేటర్స్ అందరూ కలిసి ఇవ్వడం జరిగింది. మరి పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇక్కడ పార్టీల పరంగా చూడకుండా అక్కడ నాయకత్వం అక్కడ పంపిణీ దగ్గర కూడా పార్టీ పరంగా నడుస్తుంది. ఇవన్నీ ఇటువంటి అక్రమాలన్నీ అరికట్టి సక్రమైన పద్ధతిలో అందరికీ అందే విధంగా చేయమని చెప్పి మా రిక్వెస్ట్. ఖచ్చితంగా జరుగుతున్నాయి సార్. రైతు అన్నదానికి ఒక ప్రధాన వ్యక్తిగా టీడీపీ ఎప్పుడూ భావించలేదు. మొన్న ఏదో స్ట్రోలింగ్ కూడా చూశాను నేను. మా ప్రభుత్వంలో రైతాంగానికి మేమేం చేయమన్నట్టుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. మరి పరాకం చెప్పారో లేకపోతే మనసులో ఉన్నటువంటి మాట బయలుపెట్టారో తెలియదు. జీవీఎంసీ 13వ వార్డులో సిపి కార్యాలయాన్ని విశాఖ జిల్లా అధ్యక్షుడు కె రాజు ప్రారంభించారు. వార్డు అధ్యక్షుడు సత్యాల వెంకట ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ముల్లప్పారావు గారి ఆదేశాల మేరకు 13వ వార్డు నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన సత్యాల వెంకట సాగరిక గారి ఆధ్వర్యంలో ఈరోజు వార్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా అందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అది కూడా ఎన్నికలకి 4 సంవత్సరాల సమయం ఉన్నప్పుడు కార్యకర్తలకి ప్రజలకి అందుబాటులో ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉండి కార్యకర్తలకి నాయకులకి అందుబాటులో ఉండి కార్యకర్తల ద్వారా వచ్చే ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన పార్టీ అభివృద్ధి కోసం కానీ మన అందుబాటులో ఉండాలని చిత్తశుద్ధితో ఈరోజు పార్టీ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిబద్ధతతో ఒక బాధ్యతాయుతంగా ఈరోజు ముల్లప్పారావు గారి ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళ దంపతులిద్దరినీ కూడా వెంకట గారిని సాగర్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున ప్రజా సమస్యలపై ఒక గౌరవప్రదమైన ప్రతిపక్షం అంటే ప్రజాపక్షంగా పోరాటానికి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన నాయకుడు మనకు ఆ ధైర్యాన్ని ఇచ్చారు. ఈరోజు అవకాశాన్ని ఈ కూటమి నాయకులే కల్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయడంలో విఫలం చెంది, ఈ ప్రభుత్వాన్ని పరిపాలించడంలో విఫలం చెంది, ఈరోజు ఒక మోసపూరిత హామీలతో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్య ధోరణితో ప్రజల బాగోగులు పట్టించుకోకుండా ప్రజలు మనల్ని ఆశీర్వదించే విధంగా ప్రజలు మన దగ్గరికి వచ్చి మనకి సమస్యలు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పై వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు. ముఖ్యమంత్రి పదవి కోసం లోకేష్ ఇంట్లో గొడవ చేస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో తండ్రిని మించిన అవినీతిలో లోకేష్ మునిగిపోయారని విమర్శ చేశారు. ఎప్పటికి కూడా మారనే మారదు. ఒక్కసారి పరిశీలించి చూస్తే తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చాడనేది అందరికీ తెలిసిన విషయమే. కాదు ఇప్పుడున్న మీడియాకి సరిగ్గా తెలియదు, చిన్నపిల్లలు గనక మీరంతా కూడా. ఆనాడు ఇంకా సోషల్ మీడియా అస్సలు లేదు. ఉన్నది రెండు, ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఈ 2 పత్రికలే అతను అంత గొప్పవాడు ఇంత గొప్పవాడిని కీర్తించాయి. అది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీనే మోసం చేసి అబద్దాలతో ఆ పార్టీలోకి వెళ్ళాడు. మళ్ళీ ఆ పార్టీలో సీనియర్స్ ను మోసం చేసి సంజయ్ గాంధీని పట్టుకొని మంత్రి పదవి సంపాదించుకున్నాడు. పాపం ఏదో మంత్రి అయ్యాడు కదా అని చెప్పి ఎన్టీఆర్ గారు పిలిచి పిల్లనిచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. పెట్టినప్పుడు ఈయన కాంగ్రెస్ లోనే ఉండి ఏంటి అసలు మా మామ రంగులు పూసుకునేవాడు, అదేవిధంగా నటుడు, ఆయన్ని ఓడించడం పెద్ద కష్టమేం కాదు చూడండి అని చెప్పి బీరాలు బలికి మొత్తానికి చంద్రగిరిలో పోటీ చేసి అయిపోయాడు. ఒక సామాన్య కార్యకర్త, అతను ఎవరో కూడా తెలియదు, సుబ్రహ్మణ్య నాయుడు ఏదో ఉంది. ఆయనకి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయి అక్కడి నుంచి కుప్పం పారిపోయాడు. కుప్పం పారిపోయి ఏంటి అక్కడ కూడా వరుసగా గెలుస్తున్నాడండి ఏంటని చూస్తే అక్కడ పక్కనుండేటువంటి తమిళ ఓట్లన్నీ కూడా చేర్చుకుని 60,000 ఓట్లు చేర్చుకుని అక్కడి నుంచి ఆ ఓట్లతో ప్రతిసారి ఎలక్షన్ రావటం, ఆ తమిళ ఓటర్లు వచ్చి ఓట్లు వేయటం, కాముగా వెళ్లిపోవటం డబ్బులు తీసుకొని.
ఈ విధంగా అంటే మొదటి నుంచి కూడా ఇతని అక్రమ విధానాలు ఎలా కొనసాగుతున్నాయో ఒక్కసారి నేను చెప్పాలని, గుర్తు చేయాలని ప్రజలకి మరొకసారి అని చెప్తా ఉన్నాను. తర్వాత కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశంలో పార్టీ రావడానికి ఓ పెద్ద డ్రామా నడిచింది. ఎన్టీఆర్ గారు చెప్పారు కదా, ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేసిన వ్యక్తి జగన్. నూతన మద్యం పాలసీతో నాణ్యమైన మద్యం పంపిణీ చేస్తున్నామని టీడీపీ నేత విజయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. సృష్టించిన విధం కావచ్చు, ఇవన్నిటినీ పక్కన పెడితే అసలు ఈ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కొత్త పాలసీని ఏ విధంగా తెచ్చింది? అసలు ఆరోగ్యపరంగా లిక్కర్ తాగితే ఆరోగ్యం చెడిపోతున్నది ప్రతి ఒక్కరిదే, దాన్ని ఎవరో కాదంటమే లేదు. కానీ దాన్ని ఒక మోతాదుకు మించకుండా కొంత నాణ్యమైన లిక్కర్ తీసుకుంటే కొంతవరకు ఏదో పొద్దు నుంచి పనిచేయవచ్చు, కొంత స్వాంతనం పొందుతారు అనే, అది కూడా తప్పే కావచ్చు. సో ఈ దీంట్లో మనం సక్సెసివ్ గవర్నమెంట్స్ లిక్కర్ని కండక్ట్ చేస్తూ వస్తున్నాయి. కానీ 2019, 24లో ఏమైందంటే దీన్ని కేవలం గవర్నమెంట్ ఆదాయం కోసమే కాదు, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకో వాళ్ళ పార్టీలో ఉన్న వివిధ వ్యక్తులు వాళ్ళు దీన్ని ఒక మామూలు ఆదాయ వనరు కాదు, దీంట్లో కోట్లు సంపాదించిన, కోట్లు కాదు వందల కోట్లు, వేల కోట్లు సంపాదించడం ఎలా అని ఒక PhD చేయొచ్చు. సరే, అది మనం రోజు చూస్తున్నాం ఏ విధంగా సంపాదిస్తున్నారు, అది కోర్టులో ఉంది. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడితే కూడా ఇట్ విల్ బికమ్ సబ్జెక్టివ్స్. సో కోర్టులో ఉంది, కోర్టు దాన్ని తెలుస్తుంది. కోర్టు నిజంగా సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, చాలా నిర్దిష్టంగా, చాలా దాన్ని ఏమంటారు పకడ్బందీగా ఈ కేసుని చూస్తున్నారు. కాబట్టి మనకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఖచ్చితంగా ఈ ఆరోగ్యం అనే దీంతో ఆటలాడుకున్న వాళ్ళు దానికి తగిన పనిష్మెంట్ అనుభవించిన ఖాయం. ఆ విషయం పక్కన పెడితే, మనం సంవత్సరంగా టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది కదా, మీరేం చేశారు అన్న ప్రశ్నకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు కొన్ని వేల మంది చనిపోయిన దాన్ని ఏమంటారు నేపథ్యంలో, కొన్ని వేల మంది ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న నేపథ్యంలో ప్రఖ్యాత ల్యాబ్స్, దాని పరిశోధనా సంస్థలు వీళ్ళు తెచ్చిన మందు బాటిల్లో, ఏమంటారు వాళ్ళ యొక్క బ్రాండ్లో ఏమేమి హానికరమైన మందులు ఉన్నాయి అని చెప్పిన నేపథ్యంలో మేము వచ్చిన తర్వాత కొత్త పాలసీ ఏంటి, అసలు వాళ్ళు ఏం చేశారు, ఆరోగ్యం బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవ దానం చేసిన జన సైనికుడి కుటుంబం. శ్రీ చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబ నిర్ణయం మానవత్వంతో కూడుకున్నది. శాసన మండలిలో ప్రభుత్వ వైపు శ్రీ పిడుగు హరిప్రసాద్. డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ హాస్పిటల్స్. మనకి యాక్చువల్లీ అవయవదానంకి వస్తే చాలా మందికి ఇంకా అవేర్నెస్ లేదండి. చాలా లక్షల మంది అవయవాలు నెసరీ అయిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం బ్రెయిన్ డెత్ అయిపోయి ఆ అవయవాల్ని వాడకుండా తగలబెట్టేస్తున్నాము. పేషెంట్ ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్, వాళ్ళు ముందుకు వచ్చినందుకు. ఇప్పుడు ఒక 4-5 మనం ఈ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నాము అండ్ వాళ్ళ లైఫ్ నిలబెట్టగలుగుతున్నామండి. మీ అందరి త్రూ చెప్పదలుచుకుంది ఏంటంటే, దయచేసి దీనికి ముందుకు రండి, ఎందుకంటే చనిపోయిన వాళ్ళు వేరే వాళ్ళకి లైఫ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. నమస్తే అండి, నా పేరు సీతారామరాజు. చందు వీర వెంకట వసంతరాయలు గారు మా నాన్నగారండి. గుడికి వెళ్తూ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరగడం వల్ల బ్రెయిన్ డెడ్ అయింది. అవయవదానం చేయాలి, నాన్నగారు ఎక్కడితో అంతం కాకూడదు, నలుగురిలో బ్రతిగా ఉండాలి, ఈ రోజుతో అయిపోయారు అన్నది అది కాదు, నిజం కాదు. ఇంకా నలుగురిలో ఇంకా బ్రతిగా ఉన్నారు, ఇంకా ఉన్నాళ్ళు మనతోనే ఉంటారు ఈ భూమి మీద అనేదానికి అని అర్థమయ్యేలాగా చెప్పి నేను మా ఫ్యామిలీని ఒప్పించి ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ అనేదానికి ముందుకు వచ్చారు. అలాగే మా నాన్నగారు జనసేన కార్యకర్త అండి. ఎప్పుడూ కళ్యాణ్ గారి గురించి చెప్తూ ఉండేవారు, కళ్యాణ్ గారు చేసే మంచి పనుల గురించి చెప్తూ ఉండేవారు. ఆయన యొక్క మాటల్లో బట్టి కళ్యాణ్ గారి విధానాలు ఎప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. మంచిగా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఆయన ఆదర్శంగానేమో, ఆయన నేర్పు నడవడికేమో, ఏదైనా కానీ ఆయన చేసిన మంచిగా కానీ ఏదన్నా కానీ నన్ను ఈరోజు నలుగురిని, మా నాన్నగారు లేకపోయినా మా నాన్నగారు నలుగురిలో చూసుకునే విధంగా నన్ను ఈ విధంగా మార్చినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ టు బి ప్రౌడ్ ఆఫ్ సన్ ఆఫ్ మిస్టర్ వీర వెంకట వసంతరాయలు గారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం ఎట్లా జనం మీద పనిచేస్తుందనడానికి ఇవాళ మనం ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్లో ఒక నిదర్శనం. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పెద్ద చందాల గ్రామానికి చెందినటువంటి వసంతరాయలు గారు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్కి లోనై బ్రెయిన్ డెడ్ అయితే వారి యొక్క అవయవాల్ని
దానం చెయ్యాలి అనే ఆలోచన వాడు కుమారుడైనటువంటి రాజుకి రావటం, సీతారామరాజుకి. అలానే వాళ్ళ బంధువులు కూడా ఎవరైతే ఉన్నారో రాయల్ గారి మేనల్లుడు యశ్వంత్ కానీ ప్రశాంత్, వీళ్ళందరూ కూడా జనసేన పార్టీ నాయకుడిని ఫాలో అవుతున్నారు. టీడీపీ కూటమి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇన్పుట్ సబ్సిడీ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వలేదు, వర్షాలు రాకపోవడం వల్ల పంటల సాగు దారుణంగా పడిపోయింది అని మాజీ మంత్రి అమ్మడి రాంబాబు అన్నారు. ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. యాక్షన్ తీసుకోకపోతే ఉద్యమ రూపంలో దీన్ని ముందుకు తీసుకువెళ్తామని. ఇంకా అల్టిమేటం ఏం జారీ చేయలేదు. మేము అల్టిమేటం జారీ చేస్తాం అవసరమైతే. ఇవాళ మెమోరాండం ఇచ్చాము, తర్వాత మళ్ళా ఇది రాష్ట్ర వ్యాపితమైనటువంటి పిలుపు, దానిలో భాగంగా ఇచ్చాము. మళ్ళీ దాని మీద మళ్ళీ కూర్చొని చర్చించుకొని ఏదో ఈ లోపలే చేసేస్తే మంచిది, చేయకపోతే ఏం చేయాలనేది కూడా మేము తప్పనిసరిగా చేస్తాం. ఏంటి తొలి అడుగు కార్యక్రమంలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి హారతులు పడుతుంటే మీరేమో ఏమీ లేదన్నట్టు చెప్తున్నారు. ఎందుకు హారతులు పడుతున్నాయి? ఫ్రీ బస్ ఇచ్చారని హారతులు పడుతున్నారా? ఆగా ఫోటో చూపించు కాదు, ఎందుకు అట్ట కాదు. ఆయన ఏమంటాడంటే తొలి అడుగు సుపరిపాలన ఉందని ప్రజలందరూ హారతులు పడుతున్నారు అని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. పాపం ఆయన మాట కాదు. ఎందుకు హారతులు పడుతున్నారు అబ్బాయి? నిరుద్యోగ భృతి 3000 ఇచ్చినందుకు హారతులు పడుతున్నారా? లేడీస్ అంతా ఫ్రీ బస్ ఎక్కి తిరుగుతున్నందుకు హారతులు పడుతున్నారా? లేకపోతే గ్యాస్ బండలు 3 ఇచ్చినందుకు హారతులు పడుతున్నారా? లేకపోతే అదేలే 3 లేకపోతే అన్నదాత సుఖీభవ 20,000 మొదటి సంవత్సరం ఎగ్గొట్టినందుకు ఇస్తున్నారా? లేకపోతే ఆడబిడ్డ నిధిని 15,000 చూసారు. ఒకసారి మీరు కొట్టి చూడండి. అక్కలారా చెల్లెళ్ళారా డైరెక్ట్గా మీ అకౌంట్లోకే 15,000 గొద్దండి సైకిల్ మీద అన్నారు, గుద్దారు. ఇప్పుడు గుద్దుతున్నాడు 15,000. ఏమయ్యా ఎందుకు హారతలు పడుతున్నారు? ఆంధ్రాను అమ్మమంటానిక? అసలు 15,000 చొప్పున ప్రతి ఆడబిడ్డకి 15,000 ఇవ్వాలంటే ఆంధ్ర నమ్మేయాలన్నాడే మహానుభావుడు. ఆంధ్ర నమ్మేస్తారా? మన సింగపూర్ ఎందుకు వెళ్ళాడు అబ్బాయి? ఆంధ్రాను అమ్మడానికి వెళ్ళాడేమో, కనుక్కోండి ఒకసారి. పెట్టుబడి పెట్టడానికి కాదు, ఆంధ్ర నమ్మి ఆడబిడ్డ నీది ఇద్దామని వెళ్ళాడేమో నాకు అనుమానంగా ఉంది. ఆంధ్రానే అమ్మాలంటున్నారు. ఇచ్చిన పథకాలు బుద్ధి జ్ఞానం సిగ్గు లేనటువంటి ప్రభుత్వం ఇది. ఇచ్చేటప్పుడేమో వాగ్దానాలు ఇచ్చారు, చేసేటప్పుడేమో ఆంధ్రాని నమ్మాలంటారు. హెరిటేజ్ నమ్మమండి ఎవడు కదన్నాడు? బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబు నాయుడు గారు? నీకు 14 సంవత్సరాల అనుభవం అంటున్నావు. నశించాలి ప్రభుత్వ వైఖరి, అందించాలి యూరియాని ఇమ్మీడియట్ గా. ఈరోజు రాష్ట్రంలో రైతుల యొక్క సమస్యలను పరిశీలించిన తర్వాత ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఎరువుల కొరత ఉండటం, దానితో పాటు ముఖ్యంగా యూరియా సరఫరా తక్కువ, డిమాండ్ ఎక్కువ, పంపిణీ విధానంలో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ గ్రీవెన్స్. టీడీపీ కూటమి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇన్పుట్ సబ్సిడీ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వలేదు, వర్షాలు రాకపోవడం వల్ల పంటల సాగు దారుణంగా పడిపోయింది అని మాజీ మంత్రి అమ్మడి రాంబాబు అన్నారు. ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. యాక్షన్ తీసుకోకపోతే ఉద్యమ రూపంలో దీన్ని ముందుకు తీసుకువెళ్తామని. ఇంకా అల్టిమేటం ఏం జారీ చేయలేదు. మేము అల్టిమేటం జారీ చేస్తాం అవసరమైతే. ఇవాళ మెమోరాండం ఇచ్చాము, తర్వాత మళ్ళా ఇది రాష్ట్ర వ్యాపితమైనటువంటి పిలుపు, దానిలో భాగంగా ఇచ్చాము. మళ్ళీ దాని మీద మళ్ళీ కూర్చొని చర్చించుకొని ఏదో ఈ లోపలే చేసేస్తే మంచిది, చేయకపోతే ఏం చేయాలనేది కూడా మేము తప్పనిసరిగా చేస్తాం. ఏంటి తొలి అడుగు కార్యక్రమంలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి హారతులు పడుతుంటే మీరేమో ఏమీ లేదన్నట్టు చెప్తున్నారు. ఎందుకు హారతులు పడుతున్నాయి? ఫ్రీ బస్ ఇచ్చారని హారతులు పడుతున్నారా? ఆగా ఫోటో చూపించు కాదు, ఎందుకు అట్ట కాదు. ఆయన ఏమంటాడంటే తొలి అడుగు సుపరిపాలన ఉందని ప్రజలందరూ హారతులు పడుతున్నారు అని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. పాపం ఆయన మాట కాదు. ఎందుకు హారతులు పడుతున్నారు అబ్బాయి? నిరుద్యోగ భృతి 3,000 ఇచ్చినందుకు హారతులు పడుతున్నారా? లేడీస్ అంతా ఫ్రీ బస్ ఎక్కి తిరుగుతున్నందుకు హారతులు పడుతున్నారా? లేకపోతే గ్యాస్ బండలు 3 ఇచ్చినందుకు హారతులు పడుతున్నారా? లేకపోతే అదేలే 3 లేకపోతే అన్నదాత సుఖీభవ 20,000 మొదటి సంవత్సరం ఎగ్గొట్టినందుకు ఇస్తున్నారా? లేకపోతే ఆడబిడ్డ నిధిని
15,000 చూసారు, ఒకసారి మీరు కొట్టి చూడండి. అక్కలారా చెల్లెళ్ళారా డైరెక్ట్గా మీ అకౌంట్లోకే 15,000 గొద్దండి సైకిల్ మీద అన్నారు, గుద్దారు, ఇప్పుడు గుద్దుతున్నాడు 15,000. ఏమయ్యా ఎందుకు హారతలు పడుతున్నారు? ఆంధ్రాను అమ్మమంటానిక? ఆంధ్ర అసలు 15,000 చొప్పున ప్రతి ఆడబిడ్డకి 15,000 ఇవ్వాలంటే ఆంధ్ర నమ్మేయాలన్నాడే మహానుభావుడు. ఆంధ్ర నమ్మేస్తారా? మన సింగపూర్ ఎందుకు వెళ్ళాడు అబ్బాయి? ఆంధ్ర నమ్మడానికి వెళ్ళాడేమో, కనుక్కోండి ఒకసారి. పెట్టుబడి పెట్టడానికి కాదు, ఆంధ్ర నమ్మి ఆడబిడ్డ నీది ఇద్దామని వెళ్ళాడేమో నాకు అనుమానంగా ఉంది. ఆంధ్రానే అమ్మాలంటున్నారు. ఇచ్చిన పథకాలు బుద్ధి జ్ఞానం సిగ్గు లేనటువంటి ప్రభుత్వం ఇది. ఇచ్చేటప్పుడేమో వాగ్దానాలు ఇచ్చారు, చేసేటప్పుడేమో ఆంధ్రాని నమ్మాలంటారు. హెరిటేజ్ నమ్మమండి, ఎవడు కదన్నాడు? బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబు నాయుడు గారు? నీకు 14 సంవత్సరాల అనుభవం అంటున్నావు. నశించాలి నశించాలి ప్రభుత్వ వైఖరి, అందించాలి అందించాలి యూరియాని ఇమ్మీడియట్ గా. ఈరోజు రాష్ట్రంలో రైతుల యొక్క సమస్యలను పరిశీలించిన తర్వాత ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఎరువుల కొరత ఉండటం, దానితో పాటు ముఖ్యంగా యూరియా సరఫరా తక్కువ, డిమాండ్ ఎక్కువ, పంపిణీ విధానంలో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానాన్ని. సాగునీరు ఇవ్వకపోతే క్రాప్ హాలిడే ప్రకటించండి, ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇరిగేషన్ శాఖ అధికారులు శివారు భూములకు నీరు అందించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక ఇరిగేషన్ శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులను నిలదీశారు. నీరు ఇవ్వడం మీకు చేత కాకపోతే క్రాప్ హాలిడే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ శాఖ డిఈ గనిరాజుతో టీడీపీ నాయకులు పోరాడ సుమంత్ నాయుడు మాట్లాడుతూ 3 నెలలుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఖరీఫ్ ప్రారంభానికి ముందే అధికారుల ద్వారా మీతో మాట్లాడటం జరిగిందని గుర్తు చేశారు. అప్పుడేం చెప్పారు, ఇప్పుడేం చేస్తున్నారు? మీ మాటలకు చేతలకు పొంతన లేదు అని ప్రశ్నించారు. దీంతో రైతులందరూ ఒకేసారి ఆగ్రహంతో ప్రశ్నల వర్షం కురిపించారు. ఎస్ఐ ప్రయోగమూర్తి కల్పించుకొని సమన్వయంతో మెలగాలని రైతులను కోరారు. దీనిపై రైతులు మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖ కార్యాలయంలోకి వచ్చేందుకు పోలీసులను అడ్డు పెట్టుకున్నారని, తమను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ అధికారులకు ఇదంతా సమంజసమన్నారు. రేపటిలోగా సాగునీరు ఇవ్వకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. అలాగే దీనిపై డిఈ గనిరాజు మాట్లాడుతూ రేపటిలోగా సమస్య పరిష్కారం చేస్తామన్నారు. అభ్యుదయ రైతు కండపు ప్రసాదరావు మాట్లాడుతూ తమ సమస్యలను వివరించారు. అలాగే సిపిఎం రైతు నాయకులు బంటు దాసు, దావల రమణారావులు రైతులు సమస్యలపై మాట్లాడారు. నా పేరు బంటు దాసు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధ్యక్షుడు. ఈరోజు పాలకొండ ఇరిగేషన్ ఆఫీసర్ వద్ద రైతులు స్వచ్ఛందంగా సమీకరణ అయ్యి మాకు తోటపల్లి ఎడమ కాలువ ద్వారా నీరు రావట్లేదని చెప్పేసి ఆందోళన చేపట్టడం జరిగింది. అది ఈ రోజు ఆందోళన కాదు, గత 10, 15, 20 ఏళ్ళు బట్టి కూడా ఈ ఆందోళన జరుగుతూనే ఉంది. కానీ రీసెంట్ గా గత ఏప్రిల్, మే నెలల్లో రైతు సంఘం ఆధ్వర్యంలో పాలకొండ ప్రాంతానికి సంబంధించిన థైలాండ్ అంతా కూడా సుమారు 40-50 గ్రామాల వరకు తిరిగి 3